ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక భాగం చొప్పున శివపురాణం తెలుసుకుందాం. శివయ్య వద్దని చెప్పిన సతీదేవి అక్కడికి చేరుకున్నప్పుడు ఎవరూ స్వాగతం చేయలేదు. దేవతలు మౌనంగా తలలు వంచుకున్నారు. తల్లి మాత్రమే కన్నీళ్లతో చూసింది. యజ్ఞవేదికపై అన్ని దేవతలకు హవిస్సులు ఉన్నాయి, కానీ శివునికి ఒక్క భాగం కూడా లేదు. అది చూసి సతి హృదయం ఛిద్రమైంది. సతి ప్రశ్నించగా దక్షుడు శివుని అవమానిస్తూ అన్నాడు, అతను శ్మశానవాసి, పిశాచాలతో తిరుగుతాడు. నీకు తగిన భర్త కాదు. భర్తకి అవమానం తట్టుకోలేక సతి ఆగ్రహంతో ప్రకటించింది, ఈ శరీరం నీ కుమార్తెగా పుట్టింది. నా భర్తను అవమానించిన ఇంటితో నాకు సంబంధం లేదు. ఆమె ధ్యానంలో కూర్చుని యోగాగ్నిని సృష్టించింది. అగ్నిజ్వాలల్లో తన శరీరాన్ని త్యజించింది. ఆకాశం కంపించింది, భూమి వణికింది. ఈ వార్త కైలాసానికి చేరగానే శివుడు రోధించాడు. బాధ, ప్రేమ, కోపం కలిసి భయంకర రూపం దాల్చాయి. తన జటను నేలపై విసరగా అక్కడి నుంచి ఉద్భవించాడు. వీరభద్రుడు మరియు భద్రకాళి. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు, దేవతలను ఓడించాడు. చివరికి దక్షుని తల నరికి పడేశాడు. అహంకారం భస్మమైంది. దేవతల ప్రార్థనతో శివుడు శాంతించాడు. దక్షునికి మేకతల అమర్చి మళ్లీ జీవం ఇచ్చాడు. యజ్ఞం పూర్తి అయ్యేలా అనుమతించాడు. సతి లేకుండా ప్రపంచం శూన్యమైందని భావించిన శివుడు లోకానికి దూరమయ్యాడు. గాఢ తపస్సులోకి ప్రవేశించాడు. పూర్తి కథ తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో లింక్ను క్లిక్ చేయండి.